ప్రపంచంలో 7,000 భాషలు వాడగలిగితే ఈ అన్ని భాషల్లో ఎన్నో బూతులు. అయితే భాషలు వేరైనా బూతుల్లో భావం ఒకటే. నీకు ఎన్ని భాషలు వచ్చురా అని ఏ ఇంటర్వ్యూలోనూ అడిగితే వాడిని అన్ని భాషల బూతులతో లోపల తిట్టుకొని బయటికి మటుకు మీ కంపెనీలో లాగిన్ అవ్వడానికి అవకాశం ఇస్తే చాలు దొరా, వారంలో అన్నీ నేర్చేసుకోను అని ఎదవ కటింగ్లు ఇస్తాం. ఎందుకంటే మనం భాషలు నేర్చుకోకపోయినా ముందు వాటిలో ఉన్న అన్ని బూతుల్ని నేర్చేసుకున్నాం. క్యాచీ బూతుని ఒకటి క్యాచ్ చేసిన నెక్స్ట్ సెకండ్ ఇక దాని వాడకానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. అసలు కొంతమంది మాట్లాడే మాటల్ని సెన్సార్ కట్ చేస్తే ఓన్లీ బీప్ సౌండ్ మాత్రమే మిగిలిద్ది. ఆ రేంజ్లో ఉండిద్ది వాడకం. నిజానికి కోపం అనేది బాడీలో పాస్ అయ్యే ఎక్సెస్ ఎమోషనల్ కరెంట్ అయితే, బూతులు అనేవి ఆ స్ట్రెస్ని బాడీ నుంచి బైపాస్ చేసే అర్థింగ్ వైర్ లాంటివి. నీ టోన్తో ఆ టెంపర్ని ఒక్క తిట్టుతో అవతలోడి పైకి ట్రాన్స్ఫర్ చేస్తావు. ఇక వెంటనే షో స్టార్ట్ అయింది. ఎదురు ఫ్లాట్లో జరిగే ఆ గొడవ మన ఇంట్లో టీవీ వాల్యూమ్ తగ్గించిద్ది. పక్కింట ఆంటీ గొడవ చూడడానికి గోడెక్కిద్ది. వెనకింట అంకుల్ నుంచి ఒక ఎంక్వైరీ ఫోన్ కాల్ వచ్చింది. పిల్లల పుస్తకాలు పక్కన పడేయడానికి ఈ సిచ్యువేషన్ ఒక అడ్వాంటేజ్ ఇచ్చింది. ఈ సండే బెనిఫిట్ షో మ్యాట్నీకి ముదిరి ఫస్ట్ షోకి ఫైనల్ స్టేజ్కి వచ్చి మిడ్ నైట్ అయ్యేసరికి మ్యూట్లో పడిద్ది. ఇలా బీప్ లేకుండా వినలేని ఆ బూతు అన్ని గొడవలకి గేట్వే అయింది. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం కొన్ని బూతులైనా మాట్లాడతారు. ఎందుకంటే సైకలాజికల్గా ఇదొక స్ట్రెస్ రిలీఫ్ మెకానిజం. ఈ వర్బల్ అబ్యూస్ చేసిన ప్రతిసారి మనలో ఇంకాస్త నెగిటివ్ ఇన్పుట్ తీసుకునే కెపాసిటీ పెరిగింది అనిపించింది. ఎందుకంటే వాడిన ఆ బూతు కాస్త వరకు మన ఫ్రస్ట్రేషన్ని ఫిక్స్ చేసిద్ది. కాబట్టి కోపం వచ్చిన వెంటనే మన బాడీలో కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయింది. అదే అడ్రినలిన్ రష్. ఇప్పుడు హార్ట్ రేట్ పెరిగిద్ది, బ్లడ్ ఫ్లో బిహేవియర్ మారిపోయింది. నిప్పుకి నెయ్యి బోనస్ అన్నట్టు నీ లివర్ ఎక్స్ట్రా గ్లూకోజ్ నీ మజిల్కి సప్లై చేసి దాన్ని రెచ్చగొట్టిద్ది. ఇక తిక్క రేగి తాండవం స్టార్ట్ అయింది. అయితే ఇంగ్లీష్ బూతులన్నీ ఎయిర్పోర్ట్లోనో కార్పొరేట్ ఆఫీసుల్లోనో ఏ మనీషాతోనో మాల్లో ఉన్నప్పుడే. అసలైన బూతులన్నీ మేడ్ ఇన్ ఇండియా. మాక్కి, భేన్కే ఇలా. ఎందుకంటే ఇప్పుడు ఇది విను. కోనిమా, ఇప్పుడు నేను తిట్టా, ఇది నీకు అర్థం కాలేదు కాబట్టి ఇటు నాకు అటు నీకు అసలు ఏ ఫీలింగ్స్ లేవు. దీన్ని ట్రాన్స్లేట్ చేసుకొని వింటే నా అడ్రస్ సెర్చ్ చేస్తావు. అందుకే పచ్చి బూతులన్నీ ప్రాంతీయ భాషల్లోనే యూజ్ చేస్తాం. అప్పుడే అవతలోడికి ఇంటైంకి డెలివరీ అందిద్ది. ఇంటి లేడీస్ అంతా ఇంట్లో క్వీన్స్, కెలికితే కాలిద్ది. కానీ వాళ్ళని కలపకుండా అవతలోడు అక్కడి నుంచి కదలడు. ఏ భాషలో అయినా ఇదే వర్కౌట్ అయిన ఫార్మెట్. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కొన్నిసార్లు నువ్వు మాట్లాడే చిన్న మాట నీ చితికి నిప్పంటించిద్ది, గుర్తుపెట్టుకో. సో నీకోసం నేను ఒక చైనీస్ ఫిలాసఫర్ చెప్పిన కొటేషన్ గుర్తు చేస్తా. ద మూమెంట్ వెన్ ఎ మస్కిటో ల్యాండ్స్ ఆన్ యువర్ టెస్టికల్స్ ఈజ్ ద మూమెంట్ యూ రియలైజ్ వైలెన్స్ ఈజ్ నాట్ ఆన్సర్ ఫర్ ఆల్. అలాగే వర్బల్ అబ్యూజ్ అంటే అమ్మనా బూతులు ఒక్కటే అనుకుంటాం. కానీ చిన్న పిల్లల్ని పట్టుకొని రే పనికిమాలిన విధవ, ఇది కూడా చేత కదా, దేనికి పనికొస్తావురా నువ్వు అసలు అని అంటూ ఉంటామే. ఇవి బాప్ ఆఫ్ బీప్స్. ఎందుకంటే ఇలాంటి స్వేరింగ్స్ చిన్న పిల్లల్ని ఎమోషనల్గా చాలా ఎఫెక్ట్ చేస్తాయి. 50% ఆఫ్ ద చిల్డ్రన్ బిట్వీన్ 12 to 18 years ఈ మాటల వల్ల మానసికంగా మూగబోతున్నారు. ఇవి ఒక్కటే కాకుండా బాడీ షేమింగ్, స్వేరింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కలర్, క్యాస్ట్, రిలీజియన్, సోషల్ స్టేటస్, ఇలాంటివి కొన్ని. ఇంకొన్ని సైకోపాత్ బిహేవియర్స్ ఉన్నాయి. రూమర్స్ క్రియేట్ చేసి రిలాక్స్ అవ్వడం, స్కిల్స్ ఉన్నవాడిని సైడ్ ట్రాక్ పట్టించడం, తప్పు చూపించిన పాపానికి పాలిటిక్స్ ప్లే చేసి తొక్కి తోలుదీయడం, ఇలాంటివి కూడా సైలెంట్ అబ్యూజింగ్సే. బ్లేమింగ్, జోకింగ్, టీజింగ్, టూ మచ్ ఆఫ్ సర్కాజం కూడా సమ్ ఫార్మ్స్ ఆఫ్ అబ్యూజింగ్సే. బూతుల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇవి పాజిటివ్గా తీసుకుంటే ఇద్దరి మధ్య బాండింగ్ని పెంచుతాయి, నెగిటివ్ ఎసెన్స్ ఇస్తే బాధను మిగులుస్తాయి. సో యూజ్ యువర్ వర్డ్స్ వైజ్లీ. ఒకటి ప్రైవేట్ లైఫ్ని పంచర్ చేసే రైట్ ఇక్కడ ఎవరికి లేదు.
ఎవడి కర్మకి వాడు చివరికి బిల్ కట్టాల్సిందే. అండ్ టు ఆల్ ద విక్టిమ్స్ ఆఫ్ అబ్యూజింగ్, మీకోసం ఒక చిన్న కథ. మనందరికీ బుద్ధుడు తెలుసు. డైలీ రొటీన్ లాగే ఆ రోజు కూడా బుద్ధ అండ్ ఆయన డిసైపుల్స్ తత్వాన్ని అందరికీ తెలియజేసి భిక్షాటనకి బయలుదేరారు. ఇంతలో ఉంటాడుగా మరి ఊరికొక ఎదవ, వాడు కాస్త ఎదురయ్యాడు. ఏ బుద్ధ, ఇట్రా, నువ్వేంటి, ఈ అవతారం ఏంటి, నీ వెనకాల ఈ భజన బ్యాచ్ ఏంటి, సిగ్గులేదా ఇలా అడుక్కోవడానికి అని ఇంకా ఏవేవో అనేసి ఆయాసపడ్డాడు. దానికి బుద్ధ వాడికి ఒక గ్లాస్ నీళ్ళు ఇప్పించి తర్వాత ఒక చిన్న స్మైల్ ఇచ్చి, టేక్ కేర్ నాయనా, వెళ్ళొస్తా అన్నాడు. మళ్ళా బ్యాచ్ అంతా బయలుదేరింది. వీధి చివరికి వెళ్ళగానే ఆపుకోలేక వెనకాలన్న ఒక డిసైపుల్ ముందుకొచ్చి, గురూజీ, మీరు వాడికి కౌంటర్ ఇవ్వకుండా కామ్గా వచ్చేసారేంటి అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు, నాయనా, నిన్ను అందుకేరా క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వమని చెప్పేది అని ఆ డిసైపుల్ని ఒక క్వశ్చన్ అడిగాడు. ఇలా, నేను నీకు ఒక గిఫ్ట్ ఇద్దామనుకొని కొని ప్యాక్ చేసి నీకు ఇవ్వబోతే అది నువ్వు తీసుకొని మొండి చేస్తే ఇప్పుడు ఆ గిఫ్ట్ ఎవడి చేతిలో మిగిలిద్ది అని క్వశ్చన్ వేసాడు బుద్ధ. మీ చేతుల్లోనే సిద్ధార్థ అని అన్నాడు డిసైపుల్. అక్కడ కూడా అదే జరిగింది. వాడి ఇంటెన్షన్ అర్థమైంది. వెంటనే నా చెవి వింటం మానేసింది. చివరికి ఆయాసం వాడికి, ఆనందం నాకు మిగిలాయి అన్నాడు బుద్ధ. ఎన్లైట్మెంట్ అందుకున్న డిసైపుల్ థ్రిల్ అయిపోయాడు. భిక్షాటన చేసుకుంటూ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. అది